గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఊంజల్ సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని అభయ ప్రదానం. అప్పలాయగుంట క్షేత్రంలో స్వామివారికి తిరుచి ఉత్సవం. భక్తుల భద్రతే ధ్యేయంగా టీటీడీ విస్తృత చర్యలు. పోలీసు శాఖకు బ్రీత్ ఎనలైజర్లను అందించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్. కూర్మావతారంలో శ్రీరామచంద్రమూర్తి అద్భుత దర్శన భాగ్యం. భద్రాచల క్షేత్రంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. శేషాచల అడవుల్లో దివ్య ఔషధ వనం కోసం ఏర్పాట్లు. సంప్రదాయ భారతీయ వైద్య విధానం, ప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా తిరుమలలో టీటీడీ కార్యాచరణ. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఏటా ధనుర్మాసంలో అత్యంత విశేషంగా భక్తిరస భరితంగా అధ్యయనోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలలో తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, తరువాత రాపత్తు ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో పెద్ద శేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవాలను సకల స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో తేజో విరాజితంగా అలంకరించి వేంచేపు చేశారు. టీటీడీ శ్రీ పెద్దజేర స్వామి, శ్రీ చిన్నజేర స్వామి, ఏకాంగి ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు శ్రద్ధా భక్తులతో ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాసురాలను గానం చేయగా అర్చకులు స్వామి అమ్మవార్లకు మహామంగళహారతులు సమర్పించారు. சுடத்தியாய் வல்லானுக்கு பல்லாண்டு நீயனோத்தானி சேவனமே கையடைக்க எங்களுக்கு போனது காதைக்கு கொண்டலமே நல்லதே என்ன நல்லுயிராக்க வல்ல பையுடையாக படைக்கொடியானுக்கு பல்லாண்டு ஒருவனேத்து கலைந்த நின்றீரவாரையுடைத்து களத்ததுண்டு தொடுத்தொழாய் மலர்சூடி கலைந்தன சூடிமை தொண்டர்களை திருவாழ திருவிழவே படித்தவை நாளை பள்ளி கொண்டானைக்கு பல்லாண்டு உடற்கடியோ மின்னெழுத்து பட்டானே. ఊంజల్ సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు అద్భుతంగా కటాక్షించారు.
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కైంకర్యాలు, వారపు సేవలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని సర్వాభరణ భూషితంగా ఉయ్యలపై వేంచేపు చేసి వేదపారాయణం, మంగళకర నాదస్వరం, భక్తి సంగీతం నడుమ అర్చకులు ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం భక్తిరస భరితంగా జరిగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగానికి 20 బ్రీత్ ఎనలైజర్లు అందజేసినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆదివారం ఈవో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణతో కలిసి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పోలీసు అధికారులకు, సిబ్బందికి బ్రీత్ ఎనలైజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఘాట్ రోడ్లలో రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనాల భద్రతకు టీటీడీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సుమారు 8 లక్షల రూపాయల విలువైన 20 బ్రీత్ ఎనలైజర్లు జిల్లా ఎస్పీకి అందించినట్లు తెలుపుతూ భక్తుల భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ఇందుకోసం పోలీసు శాఖకు అత్యాధునిక పరికరాలు అందించేందుకు సిద్ధమని వివరించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఈ బ్రీత్ ఎనలైజర్ల పనితీరును ఈవోకు వివరించారు. ఈ పరికరాలను తిరుమల, అలిపిరిలతో పాటు తిరుపతిలోని 12 విభాగాలలో పోలీసు శాఖ వినియోగిస్తుందని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ భక్తుల భద్రతే ధ్యేయంగా రోడ్డు ప్రమాదాల నివారణకై టీటీడీ అందించిన ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తిరుపతి జిల్లాలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ మరియు ట్రాఫిక్ కంట్రోల్లో భాగంగా టీటీడీ వారి ఆధ్వర్యంలో ఈవో గారు మరియు సివిఎండ్ఎస్ఓ గారు, తర్వాత మేము అంతా కలిసి ఏమేం కావాలని చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 20 బ్రెత్ ఎనలైజర్లు టీటీడీ ఈవో గారు మాకు ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ జిల్లాలో ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతున్న తరుణంలో ఎస్పెషలీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉపయోగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ మీడియా ద్వారా అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాం, అందరూ కూడా రోడ్ ట్రాఫిక్ నియమాలు పాటించాలి, హెల్మెట్ ధరించాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. ఇది ఒక విధంగా మీ అందరికీ ఎడ్యుకేట్ చేస్తూనే ఎవరైతే వీటిని ఒబే చేయరో, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో కూడా చాలా వెహికల్స్ని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది, అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా తిరుపతి జిల్లాలో అందరి సహకారంతో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది.
ఇందులో మాకు సహకారం అందించిన టీటీడీ అన్ని విభాగాలకు, ముఖ్యంగా చైర్మన్ గారికి, ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. తిరుపతి జిల్లాలో హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించాలని ఈ ప్రయత్నంలో అందరూ కూడా సహకరించాలి. ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు, తర్వాత ఇక్కడ ఉన్న వారు ఎక్కువగా 2 వీలర్స్ వాడుతున్నారు, ఈ ప్రమాదాల్లోనే ఎక్కువగా చనిపోతున్నారు. కాబట్టి వారి అందరినీ రక్షించాలని, ఎటువంటి ప్రమాదాలు జరగకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఇందులో అందరూ సహకరించాలి. భక్తుల భద్రత, మీ భద్రతే పోలీసు యొక్క ప్రధాన ఉద్దేశం. సో అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే భక్తుల భద్రతకు టీటీడీ అనేక చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగానే పోలీసు శాఖకు బ్రీత్ ఎనలైజర్లను పంపిణీ చేసి ప్రమాదాల నివారణకు కృషి చేస్తోందని టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి పరిసరాల్లో భక్తుల యొక్క భద్రతకి పెద్దపీట వేస్తూ తిరుపతి పోలీస్ వ్యవస్థకి సమన్వయం చేసుకునే విధంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేటటువంటి దాని మీద నిరోధించే విధంగా, యాక్సిడెంట్స్ని ప్రివెన్షన్ చేసే విధంగా తిరుపతి జిల్లా ఎస్పీ గారైనటువంటి సుబ్బారాయుడు గారి విజ్ఞప్తి మేరకు టీటీడీ కూడా స్పందించి గౌరవనీయులు ఈఓ గారు ఒక 20 బ్రెత్ అనలైజర్స్ని మొదటి విడతగా ఇవ్వడం జరిగింది. అలాగే భక్తుల భద్రతకి సంబంధించి, తిరుపతి యొక్క ప్రజల భద్రతకి సంబంధించి ప్రత్యేకంగా తీసుకునేటటువంటి చర్యలు ఏమున్నా, ఎస్పెషల్లీ సెక్యూరిటీకి సంబంధించి ఉన్నటువంటి చర్యలన్నింటిలో కూడా టీటీడీ సహాయ సహకారాలు అందించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ, తిరుమలకి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ ఉండేటటువంటి నియమాలన్నింటిని కూడా పాటించాలని, అలాగే జిల్లా పోలీస్ యంత్రాంగంతో టీటీడీకి సంబంధించినటువంటి నియమాలన్నింటిని కూడా పాటిస్తూ ఉండాలనేటటువంటిది మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా భక్తుల యొక్క భద్రతకి పెద్దపీట వేస్తూ ఈ డెసిషన్ తీసుకొని తిరుపతి పోలీస్ వ్యవస్థతో సమన్వయం చేసుకునే విధంగా తగినటువంటి సూచనలు ఇచ్చి దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే విధంగా చేసినటువంటి మన గౌరవ చైర్మన్ గారు, అలాగే గౌరవ ఈఓ గారు, అలాగే అడిషనల్ ఈఓ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. ఓం నమో వెంకటేశ్వర. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రావి మనోహరాచారి, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంటలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నప్రసాద వితరణకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్కు చెందిన డాక్టర్ చైతన్య ఆర్ఏ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నప్రసాద వితరణ కోసం 10 లక్షల రూపాయల డీడీని ఆలయ ఇన్స్పెక్టర్ ఏ వేణుగోపాల్కు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరంలో నెలవైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతోంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పగల్పత్తు ఉత్సవాలలో భద్రాద్రి రామయ్య శ్రీమన్నారాయణుడి దశావతారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి శ్రీరామచంద్ర స్వామివారు కూర్మావతారంలో కొలువుదీరి భక్తుల పూజలు అందుకున్నారు. ముందుగా సీతారామ లక్ష్మణులను ఆలయంలోని బేడా మండపంలో వేంచెపు చేసి పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి తీసుకువచ్చి ప్రత్యేకంగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కొలువైన శేషాచల సానువులలో మరో మణిహారం చేరనుంది. భారతీయ సంప్రదాయ వైద్యానికి ప్రాణం పోసే విధంగా ఔషధ మొక్కల సంరక్షణకు తిరుమలలో టీటీడీ 4,25,00,000 రూపాయల నిధులతో దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అరుదైన అంతరించిపోతున్న ఔషధ మొక్కలకు నిలయమైన శేషాచల అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించుకుంది. ఔషధ మొక్కలను సంరక్షిస్తూ వాటి గురించి భక్తుల్లో అవగాహన పెంచడమే ఈ మహాకార్యం ముఖ్య ఉద్దేశం. తద్వారా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణకు ఎంతగానో తోడ్పాటు అందించినట్లు అవుతుందని టీటీడీ పేర్కొంది. దక్షిణ భారతదేశంలోనే ఈ తరహాలో రూపొందనున్న దివ్య ఔషధ వనం భక్తులు, పరిశోధకులు, విద్యార్థులు,
ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. టీటీడీ ఏర్పాటు చేయనున్న దివ్య ఔషధ వనంలో దేహ చికిత్సా వనం, సుగంధ వనం, పవిత్ర వనం, ప్రసాద వనం, పూజా ద్రవ్య వనం, జీవరాశి వనం, కల్పవృక్ష ధామం, ఔషధ కుండ్, మూలికా వనం, ఋతువనం, విశిష్ట వృక్షవనం, ఔషధ మొక్కల నుండి 13 రకాల ప్రత్యేక థీమ్ ఆధారిత విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఇవి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించడమే కాకుండా ఔషధ విజ్ఞానం, ప్రకృతిపై అవగాహనను పెంపొందించనున్నాయి. తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్కు సమీపంలో దిగువ, ఎగువ ఘాట్ రోడ్లకు మధ్యన ఉన్న 3.90 ఎకరాల విస్తీర్ణంలో ఈ దివ్య ఔషధవనం అభివృద్ధికి అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ వనంలో త్వరితగతిన పనులను ప్రారంభించి మొక్కలను పెంచి భక్తుల సందర్శనకు వీలుగా పార్కింగ్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో ఔషధవనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తిరుమలలో డిసెంబర్ 30వ తేదీ నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతికి చెందిన శ్రీవారి భక్తుడు సుబ్రహ్మణ్యం అలియాస్ పరదాల మణి నూతన పరదాలను సిద్ధం చేశారు. ఈ మేరకు సోమవారం తిరుమలకు చేరుకుని నూతనంగా సిద్ధం చేసిన 3 పరదాలు, 2 కురాలాలను టీటీడీకి అందజేయనున్నట్లు పరదాల మణి వివరించారు. ఇందులో శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి, కులశేఖరపడి, రాములవారి మేడ ప్రాంతాలలో ఈ నూతన పరదాలను అలంకరించనున్నారు. కాగా 2 కురాలాలలో ఒకటి గర్భగృహానికి, రెండవది శయన మండపానికి వినియోగించనున్నారు. పరదాల మణి ఇప్పటి వరకు 27 సార్లు నూతన పరదాలను అందజేశారు. ఏటా 4 పర్యాయాలు ఉగాది ఆస్థానం, ఆణివార ఆస్థానం, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకుని ఈ పరదాలను అందజేస్తున్నారు. అలాగే టీటీడీ అనుబంధ ఆలయాలకు కూడా విశేష ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పరదాలను అందజేస్తున్నట్లు పరదాల మణి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఏడాది పాటున ఆ దేవదేవుడికి 4 సార్లు కోయిల ఆళ్వారి తిరుమలం జరుగుతుంది. ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి. ఈ 4 పర్వదినాల్లో స్వామికి 3 పరదాలు, 2 కురాలాలు సమర్పిస్తాను. ఈసారి ఆ దేవదేవుడికి మార్గశిర మాసంలో వచ్చే పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు స్వామి గర్భాలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావే జరుగుతుంది. గోదాదేవి తల్లి పరమ పవిత్రముగా ఈ 30 రోజుల్లో శ్రీకృష్ణ పరమాత్మని చాలా సేవించి భక్తితో కొలుస్తుంది. కాబట్టి ఈ ధర్మాసంలో విశిష్టమైన అపూర్వమైన మాసం. అలాంటి మాసానికి ఆ కలియుగ దైవం శ్రీనివాసునికి గర్భాలయంలో గోదాదేవి, మహాలక్ష్మి, శ్రీ వెంకటేశ్వర స్వామి, గోమాత, ఐరావతము, రామచిలుకలు, పౌర్ణకుంభము ఇలాంటి అపురూపమైన ఆ గర్భాలయానికి బంగారు వాకిలిలో ఈసారి ఆ దేవదేవుడి సన్నిధిలో వేసాము. 2 రాములవారి మేడ, 3 కులశేఖరపడి, కురాలాలు 2, గర్భాలయం కురాలము, శయన మండపం కురాలము. 28 సంవత్సరాలుగా ఆ దేవదేవుడికి ఆ పాదాల దగ్గరే పుట్టి పెరిగి ఇంత వాణ్ణి చేశాడు. ఆ దేవదేవుడు ఆశీర్వాద బలంతో స్వామికి పాదాల దగ్గర ఉన్న ఉపదేవాలయాలు శ్రీనివాస మంగాపురము, రాములవారి గుడి, పద్మావతమ్మ తల్లి గుడి, కపిలేశ్వర స్వామి, గంగమ్మ తల్లి, కాళాశ్రీ, శ్రీశైలము, కనకదుర్గమ్మ తల్లి మహాపుణ్యక్షేత్రానికంతా ఏమీ ధనం ఆశించకుండా ఉచితంగా సేవ చేసే అపూర్వమైన వరం శ్రీనివాసుడు నాకు ఇవ్వడము పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాను. ఇలాంటి అపూర్వమైన భాగ్యం నాకు ఇవ్వడము నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం ఫలముగా భావిస్తున్నాను. రేపు సోమవారము స్వామి కాలిబాటున పసుపు కుంకుమ నా కుటుంబ సభ్యులు, నా బిడ్డలు స్వామికి కర్పూరం ముట్టించుకుంటూ ఆ వరాహస్వామి దర్శనం చేసుకొని 4వ మాడ వీధుల్లో ప్రత్యక్షం చేసుకొని ఆ దేవదేవుడికి రేపు సాయంకాలం గుడి అధికారులకి సమర్పించేసి ఆ దైవానికి శిరస్సు వంచి నమస్కరించు కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. చిత్తూరు జిల్లా నగరిలో కొలువైన శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో ఉంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం ఉంజల్ సేవను భక్తిరసభరితంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారిని బంగారు రత్నాభరణాలు పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళ తాళాల నడుమ స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ ఎంతో వేడుకగా జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లను తిరుచిపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. శ్రీమన్నారాయణుడి ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన పవిత్ర మాసం ధనుర్మాసం. తెలుగు నెలల్లో మార్గశిర మాసం చివరి రోజులు, పుష్యమాసం ప్రారంభ రోజులను కలిపి నెల రోజుల పాటు ధనుర్మాస కైంకర్యాలను వైష్ణవ క్షేత్రాలలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం దివ్య కాంతుల్లో శోభిల్లుతోంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి నగర వాసులు తెల్లవారుజామునే పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ధనుర్మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మధురంగా కొనసాగుతోంది. ప్రముఖ పండితులు ఆచార్య కె రాజగోపాలన్ గోదాదేవి రచించిన తిరుప్పావై పాసుర సారాంశాన్ని రమణీయంగా వివరించారు. புள்ளும் சிலம்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசெங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ஏலோரெம்பாவாய்.
ఇక ఇటు దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాస తిరుప్పావై ప్రవచన కార్యక్రమాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఆండాల్ విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. புள்ளரையின் கோயிலில் வெள்ளை விடிசங்கின் பேரரவங் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடன் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ஏலோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. పూర్వరంగాన్ని ఏర్పరచుకున్నది గోదాదేవి. 5 పాసురాలలో భగవంతుని యొక్క 5 స్వరూపాలు మనకు తెలియజేస్తున్నది. వైకుంఠవాసుడిగా పరమపద నాథుడిగా భగవంతుడు వేంచేసి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని మొదటి పాసురంలో తెలియజేసి, 2వ పాసురంలో అదే భగవానుడు జగద్రక్షణ జాగరూకుడై పాలకడలిలో పవ్వళించి ఉన్నాడు అని, 3వ పాసురంలో ఆ దేవదేవుడే ధర్మ సంరక్షణార్థం, శిష్ట సంరక్షణార్థం, సాధు పరిత్రాణార్థం, దుష్ట శిక్షణార్థం ఆ భగవానుడు అవతారాన్ని స్వీకరించాడు అని 3వ పాసురంలో, 4వ పాసురంలో అందరికీ కూడా అంతర్యామి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి అని తెలియజేసి, 5వ పాసురంలో అటువంటి స్వామి మనకు ఈనాడు అర్చామూర్తిగా ఈ లోకల్లో వెలుగొందుతూ మన అందరి చేత ఆరాధింపబడుతున్నాడు అనే విషయాలను తెలియజేసి ఇక వ్రతానికి ప్రారంభమవుతున్నది. వైష్ణవ క్షేత్రాలు పవిత్ర ధనుర్మాస శోభతో దివ్య వైభవ కాంతులను వెదజల్లుతున్నాయి. ఎలవైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజామునే ఆండాల్ విరచిత తిరుప్పావై పాసుర పఠనం దివ్యంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజం వేదికపై ధనుర్మాసం నెల రోజు తిరుప్పావై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ పిడిచి రంగరామానుజ ఆచార్యులు ఆండాల్ తల్లి రచించిన పాసురాల విశిష్టతను కమనీయంగా వివరించారు. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். புள்ளும் சிலம்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசிங்கம் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழிந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் குளிந்து ஏரோரம் பாவாய் ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. తిరుమల పుణ్యక్షేత్రంలో ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ సెంట్రల్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమకుమారి ఆధ్వర్యంలో వైద్య విభాగం సిబ్బంది శ్రీవారి ఆలయం చెంత 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. అలాగే తిరుమలలోని ప్రధాన కూడళ్లలో భక్తులు తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ఈ కార్యక్రమంలో అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై
ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహపురి వాసుల కల్పతరువు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారు స్వర్ణ వైరముడి ఉత్సవంలో శోభాయమానంగా దర్శనమిచ్చారు. నెల్లూరులోని ప్రసిద్ధ శ్రీరంగనాథ స్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి 11 రోజుల పాటు నిర్వహించిన పగల్పత్తు ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారిని నవరత్న ఖచ్చిత వజ్రాభరణాలతో అలంకరించి పల్లకీపై కొలువుదేచి స్వర్ణ వైరముడి ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. అర్చకులు, పండితులు నాళాయిర దివ్య ప్రబంధ గానం చేయగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణ వైరముడి ఉత్సవం వైభవపేతంగా జరిగింది. కడప నగరంలోని ఆదిశంకరుల ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. పుష్పగిరి పీఠాధిపతుల చేతుల మీదుగా 1987వ సంవత్సరం కడప నగరంలో శంకర భగవత్పాదుల వారి మందిర నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిగింది. పవిత్ర ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని ఆదిశంకరులకు అభిషేకోత్సవం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా ముందుగా అర్చకులు సంకల్ప పూజలు పూర్తి చేశారు. అనంతరం ఆదిశంకరులకు వేద మంత్రోచ్చరణల నడుమ పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. భక్తులు ఆదిశంకరుల అభిషేక సేవను వీక్షించి తరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు భక్తుల ఆరాధ్య దేవతగా అనుగ్రహిస్తున్న శ్రీ గంగానమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పుష్కరానికి ఓసారి అనగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి శ్రీ గంగానమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో అర్చకులు శ్రీ గంగానమ్మ తల్లి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ వినుకొండమ్మ, శ్రీ పోతురాజు స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీ గంగానమ్మ తల్లి కలశ పూజల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ముదివర్తి గ్రామంలో కొలువైన శ్రీ శనేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ దక్షిణామూర్తి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. అర్చకులు శ్రీ పార్వతీ దాక్షాయిని సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివార్లకు నిమ్మకాయల హారం, పుష్పమాలలతో అలంకరణలు చేసి గణపతి పూజ, కలశ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను విశేషంగా నిర్వహించారు. తరువాత వేద మంత్రాలు, బాజా భజంత్రీల నడుమ శ్రీ దక్షిణామూర్తి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆపై వర్ణశోభిత పుష్పాలతో అర్చనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.